అనిల్ గొంతులో హార్పిక్ నిండిపోయింది. అదిరిపడిన యశిక భయంతో అడుగు వెనక్కి వేసి అరవాలని కూడా మర్చిపోతే బ్లాక్ మాస్క్ వేసుకున్న వ్యక్తి బాటిల్ మొత్తం వాడి నోట్లో వంపేసి అరవకుండా నోట్లో కాటన్ కుక్కేసి వెనకున్న స్టోర్ రూమ్ వైపు విసిరేసి స్టైల్గా ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. తేరుకోవడానికి నిమిషం పట్టిన యశిక చెమట్లు తుడుచుకుంటూ హెల్ప్ అని గట్టిగా అరిచింది. నైట్ 9 అవుతుండగా ప్యాలెస్కి వచ్చిన యశిక శివాని చూస్తూ మీ అన్న ఎక్కడా అంది. ఆమె వాలకం చూస్తూ ఎందుకు అన్నాడు. ఎక్కడున్నారు అరిచిన యశి గొంతు హాల్లో రీసౌండ్తో మోగితే పైన ఉన్నారు అన్నాడు. కాళ్ళలో లేని ఓపికను తెచ్చుకొని కోపంగా వెళ్ళిన ఆమె ఆదిత్య రూమ్ తలుపులు తోసుకుంటూ వెళ్ళింది. కాల్ మాట్లాడుతూ బాల్కనీలో ఉన్న అతను ఆ సౌండ్కి లోనికి వస్తే ఆవేశంగా అతన్ని ముందుకు వెళ్ళి మీరేం చేశారో మీకైనా తెలుస్తుందా? మనిషిలా ఒక్కసారైనా బిహేవ్ చేస్తారా అసలు? అనిల్ ఎవరో తెలుసా? ఫోన్ పక్కన పడేసి ఎవడు? మా వదిన తమ్ముడు. మీరు చేసిన పనికి అతను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. అతనికి ఏమన్నా అయితే వాళ్ళ ఫాదర్ నన్ను జైల్లో పడేస్తారు. వాడికి అంత లేదు. అసలు మీరెందుకు ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యారు? మీకెందుకు ఇవన్నీ? నేను మిమ్మల్ని హెల్ప్ అడిగానా? అడగకుండా ఇంత హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పకుండా కారం తిన్న ప్యారెట్లా అరుస్తావెందుకు? ఆదిత్య గారు మీరు మీ లిమిట్స్ క్రాస్ అవుతున్నారు. ఇది నా పర్సనల్ మ్యాటర్. ఇందులో మీ జోక్యం అవసరం లేదు. నీకు జాబ్ కావాలా వద్దా? అందుకని మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలా? అయితే వెళ్ళు. కోపం ఆవేశం కలిపిన కళ్ళతో చూస్తున్న యశిక ముఖంలో నిస్సహాయత. అతను ఏమీ అనలేక తన బాధని చూపెట్టలేక పంటి కింద పెదవిని బిగించి పట్టుకొని ఉబ్బిన కళ్ళతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇందాక హోల్డ్ చేసిన కాల్ కనెక్ట్ చేసి వాడికి ఎలా ఉంది అన్నాడు. కెమికల్ మొత్తం తీసేసాం సార్, కానీ థ్రోట్ ఫుడ్ పైపు బాగా డ్యామేజ్ అయ్యింది. కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆక్సిజన్ మీదే ఉండాలి అప్పటి వరకు. వాడు చావకూడదు. లేచాక నాకు ఇన్ఫామ్ ఇవ్వండి. అలాగే సార్ అనడంతో కాల్ కట్ చేసి కార్లో కాకుండా నడుచుకుంటూ వెళ్తున్న యశిని ఫుటేజ్ చూస్తూ శివాని ఫాలో అవ్వమన్నాడు. అన్న ఇక్కడి నుంచి చాలా దూరం. ఎంత దూరం నడుస్తుందో నడవని, తర్వాత ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేయి. ఓకే అన్న అని కార్ తీశాడు. ఆదిత్య మీద కోపంతో ప్యాలెస్ దాటి చాలా దూరం వచ్చిన యశి తనని కార్ ఫాలో అవుతుందని గమనించి ఆగి వెనక్కి వెళ్ళింది. భద్రకాళిలా వస్తున్న యశిని చూస్తూ బాప్రే ఈ మేడంకి కోపం వచ్చినట్టు ఉంది. అన్నకి భయపడి కామ్గా ఉంటుంది కానీ నా దగ్గర మాత్రం చిందులు వేస్తుంది. ఇప్పుడు ఆ కోపం అంతా నా మీద చూపిస్తుందా ఏంటని బెక్కమోహం పెట్టుకున్నాడు శివ. విసురుగా వచ్చిన యశి ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు అని కంచులా అడిగింది. అన్న ఫాలో అవ్వమన్నారని నిజం చెప్పాడు. నన్ను ఇలా కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం అతనికి ఇష్టం లేదా? ఎందుకు ఇలా కాల్చుకు తింటున్నాడు? అతనికి నేనేం అపరాధం చేశానని వెక్కుతూ అడుగుతున్న యశికాని చూసి శివాకి జాలేసింది. యశిని ఆదిత్య ప్రతిక్షణం గమనిస్తూ జాగ్రత్తగా చూసుకోమని తనకి వచ్చిన కొత్తలోనే ఆదేశాలు ఇచ్చేశాడు. ఆ రోజు శివ ఫిక్స్ అయ్యాడు ఈవిల్ ప్యాలెస్కి ఎప్పటికైనా క్వీన్ యశికానే అని. అందుకే ఆమెను సోదరిలా భావిస్తూ ఒక సోదరిలా కాపు కాస్తున్నాడు. ఇప్పుడు తను ఏడుస్తున్నా తన సొంత చెల్లెలు ఏడిస్తే అన్న ఎలా ఫీల్ అవుతాడో అలాగే బాధగా మనసుకి అనిపించింది. అది కాదమ్మా, ఈ టైంలో ఆడపిల్లవి ఒక్కటే వెళ్తే ఎంత ప్రమాదమో తెలుసా? అందుకే ఒక అన్నగా మీకు తోడుగా వచ్చాను అని చాలా తగ్గు స్వరంతో చెబుతున్న శివాని అతిశయంగా చూసింది. అన్నయ్య విరక్తి నిండిన నవ్వు ఆమె మొహంలో. మేడం అని మిమ్మల్ని గౌరవంగా పిలిచిన నా చెల్లెలులా అనిపిస్తావమ్మా, అందుకే అలా అన్నాను. ఆమె నొచ్చుకుంటుందేమోనని అన్నాడు. మీ మీద నాకేం కోపం లేదు శివ అన్న. మీరు అతనికి నమ్మకస్తుడైన వ్యక్తి. తమ్ముడు కంటే ఎక్కువ కదా. మీ మాటలని ఆయన వింటారు కదా. ప్లీజ్ మీరైనా చెప్పండి నా విషయంలో జోక్యం చేసుకోవద్దని. నేను అన్న సేవకుడిని కానీ సలహాదారుని కాదమ్మా. అన్న ఏం చెప్తే అది తూచా తప్పకుండా చేయడమే నా కర్తవ్యం. అదే నాకు ఇష్టం. ఆయనకు చెప్పే అంత వాణ్ణి కాదు. నేను చెప్పినా వినే రకం కాదు ఆది. అవును, మీరు అతనికి సపోర్ట్ చేస్తారు కానీ నాకు హెల్ప్ చేస్తారని అనుకోవడం నా తప్పే. పోతే పోతాను, పేడా పోతుంది. కానీ మీరు మాత్రం నా వెనుక రావద్దు. వెనుకుండా వస్తే ఈ కార్ తుక్కు తుక్కు అయిపోతుంది అని వార్నింగ్ ఇచ్చింది. శివాకి ఏం చేయాలో అర్థం కాక ఆదిత్యకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆన్ ది స్పీకర్ అన్నాడు. శివ ఫోన్లో స్పీకర్ ఆన్ చేసి యశి వినేలా మొబైల్ పెట్టాడు. కోపం కారు మీద చూపిస్తే చూపించు, నో ప్రాబ్లం. కాదని ఒక్కదానివే వెళ్తే నా రియాక్షన్ నువ్వు ఊహించలేవు అంటున్న ఆదిత్య వాయిస్లోని బేస్కి చేతిలో రాయి కింద పడేసింది. ఈ టైంలో ఇలా ఎందుకు తల్లి? పద, ఇంట్లో అమ్మ వెయిట్ చేస్తూ ఉంటారు కదా.
డోర్ తీసి పెట్టి చెప్తున్న శివ మాటకి అతను చెప్పే విధానానికి కళ్ళలో నీళ్లు తిరిగితే సైలెంట్గా కారెక్కింది. కాసేపు సైలెంట్గా ఉన్నాక ఏడుపు ఆగినాక అడిగింది, మీ అన్న నన్ను వాచ్ చేస్తున్నారా అని. లేదు అన్నాడు. అబద్ధం. నా వెనకే లేకపోతే అనిల్ అన్న మాటలు పూర్తి అవ్వకముందే అతన్ని అంత దారుణంగా ఎలా పనిష్ చేస్తాడు? వాళ్ళ నాన్నకు పాలిటిక్స్ లో పలుకుబడి ఉంది. కొడుకు అలా చావు బతుకుల మధ్య ఉండటానికి కారణం నేనే అని తెలిస్తే మమ్మల్ని ఊరికే వదులుతాడా? ఇప్పటికే సొంత వాళ్ళ వల్ల పడుతున్న ఇబ్బందులు చాలవనా ఇప్పుడు ఈ కొత్త తలనొప్పులు? అతనికి ఏం తెలుసు? అసలు వాడిని పనిష్ చేయాల్సిన అవసరం అతనికేం ఉంది? మీరైనా చెప్పండి శివ. ఒక ఆడపిల్ల ఒంటరిగా సొసైటీలో లీడ్ చేయడం ఎంత కష్టం తెలుసా? ఎంతమంది కళ్ళు ఆ ఫ్యామిలీ మీద ఉంటాయి. ఎంత జాగ్రత్తగా అనుక్షణం టెన్షన్గా ఉండేది మాకు తెలుసు. కావాలని ఎవరి విషయంలో కలుగజేసుకోవడం పాయింట్ అవ్వడం మాకు ఇష్టం లేదు. అది మాకు అంత మంచిది కూడా కాదు. వాళ్ళని ఎదిరించి మేం బతకలేం. మాకంటూ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటే ఆ అనిల్ కానీ మా అన్నయ్య కానీ ఈ పాటికి చేసిన దానికి శిక్ష అనుభవించేలా చేసేదాన్ని. చెప్తున్న యశి గుండెల్లో ఆవేదనకి శివ మనసు కరిగిపోయింది. కానీ తను ఆదిత్యాన్ని తప్పు పట్టడు, ప్రాణం పోయినా సరే. అలా అయితే అన్న చేసిన పని కరెక్టే కదమ్మా. నీకు ఇప్పుడు సపోర్ట్ లేదని ఎందుకు అనుకున్నావు? ఆదిత్య అంటే బిజినెస్ సర్కిల్లో కానీ మీడియాలో కానీ తెలియని వారు లేరు. అలాంటి వ్యక్తి అండ నీకు దొరికింది అని హ్యాపీ ఫీల్ అయితే ఆ వెధవకి జరిగింది సరైనదే కదా. ఇలా కూడా ఆలోచించు. మీ అన్నకి ఒకరితో బాగా పుచ్చుకుంటూ నన్ను ఏమార్చాలని చూడకండి. శివ చిన్నగా నవ్వి, మీరు ఎన్ని చెప్పినా అన్న చేసిన దానిలో నాకేం తప్పు కానీ పొరపాటు కానీ కనబడడం లేదు. ఒకవేళ ఎవరైనా ఏదైనా చేస్తారని భయమే మీదైతే మీ వరకు ఎవరైనా రావాలి అంటే ఆదిత్యాన్ని దాటి రావాలని గుర్తుపెట్టుకోండి చాలని యశి అపార్ట్మెంట్ ముందు కారు ఆపాడు. రేపు నేను ఒక్కదాన్నే వెళ్తాను. మీరు రానవసరం లేదు. అన్నని కాదని నేనేం చేయలేను మేడం. మీరే అన్నారు కదా మీ అన్నని దాటి నా వరకు ఎవరు రారని. అంత నమ్మకం ఉన్నవాళ్ళు అయితే నాకెందుకు సెక్యూరిటీగా రావడం? ఒంటరిగా వదిలేయండి. సేఫ్గా తిరిగి వస్తే మీరు అన్నదే నిజం. శవమై వస్తే నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ మీ అన్నని తీసుకోమని నా మాటగా చెప్పండి. వెళ్ళిపోయింది. అన్నా అన్నాడు. అప్పటి వరకు కాల్లోనే ఉన్న ఆదిత్య ముఖంలో చిరునవ్వు. వచ్చేయ్ అని చెప్పాడు. ఇందిరా గారికి జరిగినవి ఏవీ చెప్పలేదు యశి. స్వాతి ఇంటికి వచ్చి మరీ కార్డు ఇవ్వడంతో వెళ్ళమంది యశిని. బ్యాగ్ ప్యాక్ చేసుకుని రెడీ అయ్యి క్యాబ్ వచ్చిందని తెలిసి తల్లికి గిరిజమ్మకి జాగ్రత్తలు చెప్పి కిందకి వచ్చిన యశిక అడ్రస్ చెప్పి కూర్చుంది. అప్పటికి టైం ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. నైట్నే రమ్మని స్వాతి మరీ చెప్పినా అనుకోని ఆ సంఘటనకు వెళ్ళే మూడ్ లేక ఎర్లీ మార్నింగ్ కదిలింది. ఆ ప్లేస్ రీచ్ అవ్వడానికి ఇంకా టైం పడుతుందని రాత్రి లేని నిద్రకు సీటుకు ఆనుకొని కళ్ళు మూసుకున్న యశికాకి 10 నిమిషాలకే డ్రైవర్ పిలవడంతో లేచి ఏంటి అంది. మీరు దిగండి మేడం అన్నాడు డ్రైవర్. దిగిపోవాలా? కానీ ఎందుకు అంటున్న యశికాకి కార్ ఫోక్స్ వెలుగులో ఎదురుగా బ్లాక్ షూట్లో సిగరెట్ వెలిగించి కార్ బ్యానెట్కి ఆనుకున్న ఆకారం కనబడగానే కళ్ళు పత్తికాయలయ్యాయి. ప్లీజ్ మేడం మీరు దిగితే నేను వెళ్తాను అన్నాడు డ్రైవర్. కానీ నేను చెప్పిన ప్లేస్ ఇది కాదు కదా అంటున్న తనతో, ఇప్పుడు మీరు వెళ్ళకపోతే నేను మా ఇంటికి వెళ్ళలేను మేడం. పెళ్ళయి భార్య పిల్లలు ఉన్నవాడినని దీనంగా అడుగుతున్న అతన్ని చూస్తూ ట్రాలీ బ్యాగ్తో సహా కార్ దిగింది. క్యాబ్ వెంటనే వెళ్ళిపోతే అక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు ఆమె. ఆదిత్య పిలవను లేదు, ఆమె కదలట్లేదు. ఆమె అతనికి వ్యతిరేక దిశలో నిల్చుని ఉంటే అతని చూపు మాత్రం ఆమె మీదే ఉంది. ఫ్లోరల్ కుర్తీకి యాంకిల్ లెంగ్త్ జీన్స్ ప్యారస్ చేసి హెయిర్ పోనీ వేసి స్టార్స్ ఉన్న బ్రాస్లెట్ ఒక చేతికి మరో చేతికి వాచ్ వైట్ స్నీకర్స్లో సింపుల్గా ఉన్న తనని చూస్తూ బ్యానర్ ఎక్కి కూర్చున్నాడు. పావుగంట అయినా తల తిప్పి చూడని యశికాకి ఓపిక నశిస్తున్న ఆదిత్యాన్ని చూడలేదు. కారు వద్దకు వెళ్ళలేదు. అతనేమో ఒక్కదాని తర్వాత ఒక సిగరెట్ని పీల్చి పిప్పి చేసి కళ్ళతోనే పాపని ట్యాప్ టు బాటమ్ స్కాన్ చేస్తూ స్మోక్ ఎంజాయ్ చేస్తున్నాడు. మార్నింగ్ హల్దీ కంటే ముందే రమ్మని చెప్పిన స్వాతి మాట గుర్తు వచ్చి మరో క్యాబ్ దొరుకుతుందేమో అని ఫోన్లో చెక్ చేస్తే ఒక్కటి దొరకట్లేదు. హే భగవాన్, ఎందుకు నాకు ఈ పరీక్ష అని అసహనంగా ఫీల్ అయ్యి మెడ నొప్పి పెడుతుంటే ఇక తప్పక ఆదిత్య వైపు చూసింది. అతను కూర్చున్న పోజ్, ఆ కళ్ళలో సూటిదనం ఆమెకు దడ పుట్టిస్తే ఇంకా ఎంతసేపు నిల్చున్నా టైం వేస్ట్ తప్ప ప్రయోజనం లేదని కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళింది అతని ముందుకు. అప్పటికి కూడా మాట్లాడలేదు అతను.
ఎందుకు నా దారికి అడ్డొస్తున్నారు? లాస్ట్ పప్ పీల్చి సిగరెట్ విసిరేసి స్మోక్ ఆమె ముఖం మీద బ్లో చేస్తుంటే చొరచొరా చూసింది. కోపంలో కూడా క్యూట్ గా ఉంది పాప ఫేస్. ఒక్క జంపులో కిందకి దూకి డ్రైవింగ్ సీట్ లో కూర్చొని సైడ్ డోర్ ఓపెన్ చేశాడు. ఇక్కడే కూర్చోవాలి అన్నట్టు. ఇతన్ని తిట్టుకొని కూడా దండగే అని విసుగ్గా బ్యాగ్ వెనుక సీట్లో వేసి ఫ్రంట్ సీట్లో కూర్చుంది. అప్పుడు కదిలింది కార్. నిలబడి కాళ్ళు పీకుతుంటే వాటర్ తాగి రిలాక్స్ అయ్యి, మీరు మాఫియా వదిలేసి డ్రైవింగ్ డ్యూటీ తీసుకున్నారా డాన్ గారు అంది. ఒక్క చేతిలో స్టీరింగ్ ఉంటే మరో చేయి యశిక మోచేతిని పట్టుకుంది. బిక్క చచ్చిన యసి సారీ అంది. ఆ వర్డ్ చెప్తే వదిలేయాలనే రూల్ లేదు అంటూ మెడపట్టి ముందుకు లాక్కొని, నువ్వు సేఫ్గా వెళ్తావో శవమై వెళ్తావో చూద్దామని డైరెక్ట్గా నేనే వచ్చాను. ష్యూర్ నీ డెడ్ బాడీనే పోతుంది ఇంటికి. అది నీ చేతులారా నువ్వు చేసుకునేదే. శివ చెప్పారా మీకు? షటప్. లేకపోతే నేనేదో మీ సీక్రెట్స్ అన్ని బయట చెప్పేటట్టుగా సెక్యూరిటీ ఏంటండి? నేను వెళ్తుంది నా ఫ్రెండ్ మ్యారేజ్కి. అక్కడ ఎంజాయ్ చేస్తూ కొన్ని మెమరీస్ పోగేసుకోవాలని వెళ్తున్నాను తప్ప అనవసరమైన విషయాల్లో వేలు పెట్టొద్దని హ్యాపీగా ఉండమని. మరి ఇప్పుడు నా హ్యాపీనెస్కి ఎందుకు అడ్డొస్తున్నారు? మీ దగ్గర వర్క్ చేస్తున్నాను నిజమే, అలాగని బంధిస్తే నాకు ఎలా ఉంటుంది? అంత నమ్మకం లేనప్పుడు మీకు ఇష్టం లేకపోతే జాబ్లో నుంచి తీసేయండి అంటున్న తనని కళ్ళు చిన్నవి చేసి చూశాడు. నేను వెళ్ళిపోతానని అనడం లేదు, మీకు ఇష్టం లేకపోతే చెప్తున్నాను. ప్లీజ్ వదలండి, పెయిన్గా ఉంది. రిటర్న్ ఎప్పుడు అని తనని వదిలి స్టీరింగ్ పట్టుకుంటూ అడిగాడు. డే ఆఫ్టర్ టుమారో ఎర్లీ మార్నింగ్, లేదంటే ముందు రోజు నైట్ వచ్చేయచ్చు. కార్ డెస్టినేషన్ దగ్గర ఆగింది. ఆదిత్యాన్ని చూస్తూ ఇప్పుడు నేను లోపలికి వెళ్ళనా వద్దా అని అడిగింది. ఆమె పర్మిషన్ తీసుకుంటుంటే అతని ముఖంలో ప్రసన్నత. నీ ఫ్రెండ్ పెళ్ళి నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేసే వరకు నీకు ఎలాంటి రిస్క్ ఉండదు మిస్ యశిక. కాదని ఎక్కువ వాగితేనే డేంజర్. ఎలా వచ్చావో అలా వెళ్ళాలంటే సైలెంట్గా నీ పని చూసుకుని వెళ్ళు అని యశి దిగి లోపలికి వెళ్ళాక వెళ్ళిపోయాడు. రాక్షసుడు అని అప్పటి వరకు ఆపిన తిట్లన్నీ తిట్టుకుంటూ లోపలికి వచ్చిన తను స్వాతి పేరెంట్స్ని పలకరించి స్వాతి ఉన్న గదిలోకి వెళ్ళింది. హల్దీ ఫంక్షన్ కోసం అప్పటికే ఏర్పాట్లు చేయగా లేటుగా వచ్చిందని తన మీద ఎగిరిన స్వాతి తనతో పాటే మెహందీ పెట్టించింది. యశి కోసం తీసుకున్న డ్రెస్ తనకి ఇచ్చి వేసుకునే వరకు వదలని స్వాతి యశి తోడుగా రావడంతో హల్దీ ఫంక్షన్లో జాయిన్ అయ్యింది. ధూమ్ధామ్గా ఈవినింగ్ సంగీత్ కూడా అవ్వగా మరుసటి రోజు మ్యారేజ్ చాలా ఘనంగా జరిగింది. స్వాతి తన ఫియాన్సీ దర్శన్ని పరిచయం చేసింది, తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ. నైస్ టు మీట్ యూ యశిక. మీ గురించి స్వాతి చెప్పింది. అమ్మాయి అయినా ఒక్కరే ఫ్యామిలీని రన్ చేస్తున్నారని. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ స్వాతి, మీలాంటి స్ట్రాంగ్ మైండెడ్ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తున్నందుకు. ఈ రోజుల్లో అమ్మాయిలు ఇలాగే ఉండాలి కూడా అని మెచ్చుకున్నాడు దర్శన్. థ్యాంక్స్ అన్నయ్య అంది చిన్న నవ్వుతో. నీకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఈ పోలీస్ అన్న ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు యశి. ఏ హెల్ప్ కావాలన్నా ఎలాంటి టైంలో అయినా సరే నువ్వు షేర్ చేసుకోవచ్చు, సరేనా అనగానే థ్యాంక్ యూ సో మచ్, ఆ మాట అన్నారు అదే చాలు అంది. అవును, నువ్వు ఏ ఎయిర్లైన్స్లో వర్క్ చేస్తున్నావు అడిగాడు ఫోటోకి స్టిల్ ఇస్తూనే. ఆ కంపెనీ నేమ్ వరకు చెప్పినా ఎవరి దగ్గర ఉంటుందో మాత్రం చెప్పలేదు. చాలా పెద్ద కంపెనీనే, బాగుంటుంది ఫ్యూచర్ కూడా, కంటిన్యూ చేసుకో అంటూ ఫొటోస్ అయ్యాక ఆ రాత్రి డిన్నర్ తర్వాత సండే ఫ్రీ అయితే లంచ్కి ఇన్వైట్ చేసింది యశి. తప్పకుండా టైం చూసుకుని వస్తామని ఇద్దరూ చెప్పారు. స్వాతికి హగ్ ఇచ్చి బాయ్ చెప్పి ధనుష్తో ఇంటికి రిటర్న్ అయ్యింది. యశిక, నువ్వు పనిచేస్తున్న కంపెనీలో నాకు జాబ్ రికమెండ్ చేయగలవా అడిగాడు ధనుష్. ఆ వైపు ఆలోచించని తన మీద తనకే గిల్టీ ఫీలింగ్ అవుతుంటే ఆదిత్య తనలా ధనుష్ని ట్రీట్ చేస్తాడా అని కాసేపు ఆలోచించి ముందు అడిగితే కదా తెలిసేది అని, సారీ ధనుష్, ఇలా రికమెండేషన్ నీకు నచ్చుతుందో లేదో అని అడగలేదు, రేపే కనుక్కొని వెంటనే చెప్తానని ఫీల్ అయ్యి చెప్తుంటే ఇట్స్ ఓకేరా, నాకు ఇష్టం ఉండదు కానీ తప్పట్లేదు. నాన్నకు బిజినెస్లు ఉన్నాయి కానీ అటు సైడ్ వెళ్ళాలంటే నాకు ఇష్టం లేదు. అందుకే నా వంతు ప్రయత్నంగా నేను చేస్తాను అని హామీ ఇచ్చింది. తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఎప్పట్లా ప్యాలెస్కి వెళ్ళిన యశి ధనుష్ గురించి నేరుగా ఆదిత్యాన్ని అడిగితే బాగోదని శివాని అడగాలనుకుంది. ఆ రోజు సాయంత్రం వరకు వెయిట్ చేయగా వచ్చాడు శివ. శివ అన్న, మీతో ఒక విషయం చెప్పాలి అంది. ఏంటి యశి? నా ఫ్రెండ్ ధనుష్ మీకు తెలిసే ఉంటుందిగా, నాతో పాటే వర్క్ చేసేవాడు, ఇప్పుడు జాబ్లెస్గా ఉన్నాడు. మీరు ఆఫీసులో మేనేజర్ వాళ్ళతో మాట్లాడి తనకి ఏదైనా పోస్టింగ్ ఇవ్వగలరా? అలాగే, మేనేజర్ని కనుక్కొని చెప్తానమ్మా. థ్యాంక్ యూ శివన్న, ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయగలరా అని రిక్వెస్ట్ చేస్తుంటే ట్రై చేస్తాను,
కానీ పర్మిషన్ అన్న నుంచి కూడా రావాలి అన్నాడు. అది కూడా మీ చేతుల్లోనే ఉంది నవ్వుతూ వెళ్ళాడు. 2 రోజుల తర్వాత ఆ రోజు కనబడిన శివ తర్వాత రోజు నుంచి ఇంట్లో ఎక్కడా కనబడలేదు. 2 రోజులు పని మీద వెళ్ళాడేమోనని ఊరుకున్న ధనుష్కి ఇచ్చిన మాట మర్చిపోయానని అతను అనుకుంటాడేమోనని యమునా గారిని అడిగింది. శివ అన్నయ్య ఎక్కడ మేడం కనబడటం లేదు అంటూ. ఆదిత్య ముంబై వెళ్ళాడుగా, యశి తన వెంటే వెళ్ళుంటాడు, రావడానికి మరో 2 రోజులు పడుతుందని రాత్రి చెప్పాడు అంటూ పని వాళ్ళతో ప్యాలెస్ అంతా శుభ్రం చేయిస్తుంది. ఆ మాటకి కాస్త డల్ అయినా వచ్చాక అడుగుతామని. ఇప్పుడు క్లీనింగ్ ఏంటి మేడం అంది ఖరీదైన ఫ్లవర్ వాజెస్ని జాగ్రత్తగా పెడుతూ. దీపావళి వస్తుంది కదా యశి, లక్ష్మీ పూజ కోసం ప్రతి సంవత్సరం చేస్తారా? కానీ నేను కాదు, పని వాళ్ళు అంది. అదేంటి, భర్త ఉంటే నేను చేసేదాన్ని లేరుగా అని. నువ్వు పూజ గదిలో పని చూస్తావా, అక్కడంతా వెండి సామానే, జాగ్రత్తగా చూసుకుంటావని అంది. సరే అని వెళ్ళింది. ఈ 2 రోజుల్లో యమునా గారితో మంచి సాంగత్యం ఏర్పడిన యశిక ఆమెకు మాటలతో స్వంతన కూర్చుతూ మధ్యలో నవ్య పిల్లలకి వీడియో కాల్లో మాట్లాడేస్తుంటే ఆదిత్య తనని ఈ పనికి ఎందుకు సెలెక్ట్ చేశాడో అప్పటికే అర్థమైంది. తల్లికి కావాల్సిన తోడు కోసం, తన మనిషిగా చూసుకునే సాటి మనిషి కోసం. జీతం ఇస్తున్న పని వాళ్ళకి అక్కడ ఉన్నంతసేపు చావుతో చెలగాటమని వచ్చిన కొద్ది రోజుల్లోనే తనకి తెలిసింది. అందరూ రోబోట్స్లా చెప్పిన పని చేసి వెళ్ళే వాళ్ళు తప్ప మన అనుకుని చెయ్యరు. మరి తనెలా ఇంటితో ఇంటి మనుషులతో కలిసిపోయిందో తెలియనే లేదు. ప్యాలెస్ మొత్తం దీపావళి పండుగకి సిద్ధమైంది. యమునా గారు పూజల విషయంలో పర్టికులర్గా ఉంటారని తెలిసిన ఆదిత్య ఆమెకు అడ్డు చెప్పడు. కనీసం అలా అయినా ఆమె బిజీ అవుతుందని. ఆ రోజే దీపావళి. ఖరీదైన ప్యాలెస్ విద్యుత్ లైట్స్లతో వెలిగిపోతుంది. ఇంటి ముందు అందమైన రంగువల్లులు నిండి ఉన్నాయి. సాయంత్రం లక్ష్మీ పూజకి హాల్ మొత్తం పూల అలంకరణ, రంగురంగుల ముగ్గులతో అందంగా తయారైంది. పని వాళ్ళంతా సాయంత్రం పూజకి ప్రిపరేషన్ పనుల్లో బిజీగా ఉంటే యశీనే స్వీట్స్ చేస్తుంది. ప్రతి ఏడాది పూజ జరిపించే పూజారి గారే వచ్చారు. అమ్మ, పూజ చేసేవారిని ఇటు పిలవండి అన్నారు. పూలు తీసుకొచ్చి ప్రసాదం తేవడం కోసం వెళ్తున్న యశిక అని పిలిచింది యమునా గారు. ఏంటి మేడం అంటున్న తనని వచ్చి పూజలో కూర్చోమంది. నేనా? ఆశ్చర్యంగా చూసింది. ఇకపై ప్రతి ఏడాది నువ్వే కూర్చోవాలి యశి, ఇది నా ఆర్డర్ అంటున్న ఆమెలో లిప్తకాలం పాటు ఆదిత్య కనబడగానే మాట్లాడకుండా వచ్చి కూర్చుంది. ఆ సంవత్సరం పూజ చేస్తే వచ్చే ధనధాన్యాలు, డబ్బు, బహుమతులు తమకి వస్తాయని ఆశపడ్డ వాళ్ళ ఆశలు ప్రతి ఏడాది యశీనే చేయాలి అన్న యమునా గారి మాటకి అడుగంటిపోయింది. అక్షింతలు చేతిలో పట్టుకొని పూజలో కూర్చున్న యశి శ్రద్ధగా పూజారి చెప్పేవి విని పూజని భక్తిగా చేస్తుంది. బయట కార్ ఆగింది. శివతో మాట్లాడుతూ వేగంగా లోనికి వచ్చిన ఆదిత్యకి నట్టింట్లో లక్ష్మీదేవి ఆసీనురాలై ఉన్నట్లు కనిపించింది. కనకంబరం రంగు పరికినికి, బుట్ట జాకెట్కి, ఆకుపచ్చ రంగుకి గోల్డ్ కలర్ సన్నని అంచు ఉన్న ఓని, జడలో సైడ్కి పెట్టిన పెద్ద రోజా పువ్వు, మ్యాచింగ్ గాజులు, విల్లు లాంటి కనుబొమ్మల మధ్యన గ్రీన్ బింది, దాని మీద కాస్త కుంకుమ, నిర్మలమైన ముఖంతో చిరునవ్వు పెదవులతో. హారతి అయ్యాక వెనుతిరిగిన యశి ఎదురుగా ఉన్న ఆదిత్యాన్ని చూసింది. అందరూ హారతి తీసుకుంటూ అడ్డు వచ్చి అతన్ని కనబడనివ్వకుండా చేశారు. ప్రసాదం పంచాక పూజ పూర్తయిన తను ఇంట్లో మొత్తంగా దీపాలు వెలిగిస్తూ శివ కోసం చూస్తుంది. ఆదిత్యతో మాట్లాడి వచ్చిన శివాని చూస్తూ ఎదురెళ్ళి, శివ అన్న ఎక్కడికి వెళ్ళిపోయారు, నేను చెప్పింది మీ అన్నని అడిగారా అంటూ ప్రసాదం పెట్టింది చేతిలో. అయ్యో మర్చిపోయానమ్మా, మా గ్యాంగ్కి సంబంధించిన ఒకరు పోలీసులకు దొరికారు. అతన్ని ఎలాగైనా బయటకు తీసుకురావడానికి వరల్డ్ వైడ్ మాఫియా లీడర్స్ అందరూ కలిసి సమావేశం అయ్యారు. ఆ గొడవలో పడి మర్చిపోయాను. మరైతే అతన్ని వదిలారా, పోలీసులు పట్టుకున్నారా ఆసక్తిగా అడిగి. పోలీసులను ఆదేశించే గవర్నమెంట్నే మాఫియా కింద ఉంది. అలాంటిది వాళ్ళంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ అని వదిలేశారు. ఇవన్నీ మాకు మామూలే, కానీ అన్న వేరే డీల్ కోసం వెళ్ళారు, అందుకే కుదరలేదు. పైన ఉన్నారుగా, నువ్వే వెళ్ళి అడుగు. నేనా అంది. నేను అడిగితే రికమెండేషన్ చేయడం ఎప్పటి నుంచి అని కోప్పడతాడమ్మా. నువ్వైతే ఏమనరు. నన్ను చూస్తేనే తోక తొక్కిన త్రాసులా బుస కొడతాడు. ప్లీజ్ మీరే అడగచ్చు కదా అంది రిక్వెస్టింగ్గా. నాకు పనుంది మా, వెళ్ళాలి. లేట్ అయితే అన్న కోపానికి బలవ్వాలి. మీ ఫ్రెండ్ కదా, నువ్వే వెళ్ళి అడుగు అని చెప్పి వెళ్ళిపోయాడు. బాబోయ్, నేను వెళ్ళి అడిగితే తిట్టి తెప్పి ఏడిపిస్తాడేమో అని ఆలోచించిన యశికి మార్నింగ్ కూడా ధనుష్ కాల్ చేయడం గుర్తు వచ్చి, తప్పదు ధనుష్ కోసం వెళ్ళాలి, వాడు నాకు ఎంత హెల్ప్ చేశాడు అనుకుంటూ ఆదిత్యాని అడగడానికి తనకి తాను ధైర్యం చెప్పుకొని వెళ్ళింది. పూజ అయ్యాక హాల్ అంతా ధూపం పొగతో నిండి ఉంది.
అందరూ బయట దీపాలు వెలిగిస్తుంటే స్టెప్స్ మీద ఒక్కో దీప ప్రమిదను పెడుతూ పై వరకు వచ్చిన తను చూసుకోలేదు. ఓణీకి మంట అంటుకున్నది. అందరూ బయట ఉంటే హెల్పర్స్కి సెక్యూరిటీకి ప్రసాదాన్ని పెడుతూ యమునా గారు కూడా బయటే ఉన్నారు. ఆదిత్యని ఎలా ఒప్పించాలని ఆలోచిస్తున్న యశి ప్రమాదాన్ని గుర్తించక పైన వరండా వరకు వచ్చేసింది. ఏదో ల్యాండ్కి సంబంధించిన ఫైల్ చూస్తున్న ఆది యథాబలంగా పక్కకు చూసేసరికి డోర్ ముందున్న యశి ఓణి కాలుతూ కనబడగానే చేతిలో ఫైల్ పక్కన పడేసి మెరుపు వేగంతో వెళ్ళి ఆమె పైట లాగి పడేసి షూతో మంటను ఆర్పారు. అప్పటి వరకు అతని ఆలోచనలోనే ఉన్న యశి ఒప్పుకుంటాడా లేదా, ఎప్పట్లా ర్యాష్గా బిహేవ్ చేస్తాడా అని ఊహాగానాలు చేస్తున్న టైంలో ఓణి లాగేసరికి ఉలిక్కిపడి పొంగులా వచ్చిన కోపంతో ఆలోచించకుండా ఆవేశంగా ఆదిత్య చెంప మీద కొట్టింది. అమ్మాయిలు అంటేనే మండిపడే అతనికి అది తీవ్ర అవమానంగా తోచడంతో కోపం వచ్చిన ఆదిత్య ఆమె మెడ పట్టి నేల మీద మంట అంటుకొని మస్సైన ఓణిని చూపించి విసురుగా మొహం ముందుకు లాగడంతో బ్యాలెన్స్ తప్పి ముందుకు ఒరిగేసరికి మెత్తని ఆమె పెదాలు రాసుకుంటూ అతని లిప్స్ని టచ్ చేశాయి. ఆదిత్య దవడ ఎముకలు బిగుసుకోగా ఆమెను విదిల్చి చాచిపెట్టి కొట్టాడు. కళ్ళు గిర్రున తిరిగినా తను తేరుకునే వీలు లేకుండా కింద పడిపోయింది. ఆమె పూర్తిగా నేలను చేరకముందే రెక్కపట్టి లేపి దివ్య గదిలోకి తీసుకెళ్తుంటే చీకటి కమ్ముకున్న తిరుగుతున్న తలమంట ఎత్తిపోతున్న చెంప వెరసి ఆమె కళ్ళలో నీళ్లను రప్పించాయి. గదిలోకి నెట్టి కబోర్డ్ నుంచి నవ్య డ్రెస్ ఉంటే తీసి విసిరిన ఆదిత్యకి యశి తల పట్టుకుని మంచం మీద కూర్చోవడం చూసి వాటర్ కొట్టాడు మొహం మీద. నీళ్ళకి కళ్ళు తుడుచుకొని అతను విసిరిన డ్రెస్ గుండె మీద హడ్డుగా పెట్టుకుంది. ఆమె ముందుకు వచ్చి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఇందుకే మీ ఆడాలంటే నాకు అసహ్యం. ఒక్క క్షణం ఆలోచిస్తే పోయేదానికి అవతలి మనిషిని రాక్షసుల్లా చేస్తారు. ఇదే లాస్ట్ వార్నింగ్ నీకు. నా కళ్ళ ముందు కనబడితే చంపేస్తా అని వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. ఆదిత్యకి ప్రసాదం ఇవ్వడం కోసం వచ్చిన యమునా గారికి డ్రెస్ మార్చుకుని బూరెల్లా ఉబ్బిన బుగ్గ ఎర్రగా ఉన్న కళ్ళు ముఖంతో వస్తున్న యశి కనబడి పరుగున వెళ్ళింది. ఏమైంది యశి అంటూ. జరిగింది చెప్పి నా పొరపాటు వల్ల ఇదంతా జరిగింది మేడం. మీ అబ్బాయి మీద చేసుకున్నాను, క్షమించండి. నన్ను సేవ్ చేశారని తెలియక తొందరపడ్డాను. కానీ ఆయన్ని చూడాలంటేనే బెదిరే నేను ఇలా చేయలేను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. యశి ఏడుపు గొంతు గదిలో అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ సిగరెట్ కాల్ చేస్తున్న ఆదిత్యకి వినపడింది. ఆది గదిలోకి వచ్చిన యమునా గారి వాయిస్కి షూ కింద దాన్ని క్రష్ చేశాడు. యశిని ఎందుకు రకొట్టా? ఆది తను ఆడపిల్ల, ఒంటి మీద గుడ్డ లాగేస్తే అనుకోకుండానే భయం కోపం రావడం సహజం. మరి నీ సహనం ఏమైంది? అమ్మాయిని కన్నెత్తి చూడని నువ్వేనా తను కనబడగానే ఆగిపోయి మరీ చూస్తావు? ఇప్పుడు చేయి చేసుకునే వరకు వెళ్ళావు. ఇదంతా నేను తనని నీకోసం ఇక్కడ చేర్చాను అనే కోపంతోనా? లేకపోతే ఎవరు నీ ముందు నోరు మెదపడానికి ధైర్యం చేయరు. అలాంటిది ఆ అమ్మాయి ధైర్యంగా నీతో మాట్లాడి సమాధానం చెప్తుందని నచ్చక కొట్టావా? ఇదే కాదు, తనతో నువ్వు బిహేవ్ చేసే ప్రతి పనిని నేను గమనిస్తున్నాను. దివ్యాని నవ్యాని చూస్తున్నట్టే స్వంత మనిషిలా చూస్తున్నావు. దగ్గరితనంతో చొరవగా మాట్లాడుతున్నావు. వినకపోతే బెదిరింపులకు దిగుతావు. అస్సలు నీ మనసులో ఏముంది ఆది? ఒళ్ళు తెలియకుండా ప్రాణం మీదకి తెచ్చుకుంటే కొట్టాలా వద్దా అమ్మా? బేస్గా ఉంది అతని కంఠం. అంటే తనని కొట్టింది నిన్ను కొట్టిందని కాదా? ఆశ్చర్యం ఆవిడలో. ఆవేశంగా చేసిందని అది ఒక కారణం. కానీ నేను చూడటం కొంచెం లేట్ అయినా పూజ జరిగిన ఇంట్లో మహాలక్ష్మిలా ఉన్న తను మసిగా మారి శవమై కనపడేది. యమునా గారు కొడుకు ముందుకు వచ్చి మహాలక్ష్మిలా ఇంట్లో పూజ చేసిన అమ్మాయిని ఏడుస్తూ పంపించాము. యశి మీద నీ అభిప్రాయం ఏంటి నాన్న అని అడిగింది. ఇందాకట్లా అంత కోపం లేదు ఆమెలో. నీకు కరెక్ట్ కేర్ టేకర్ తను చెప్తూ అంతకంటే ఎక్కువ ఊహించుకుని నువ్వు బాధపడకు అని వెళ్ళాడు షవర్కి. నిట్టూరుస్తూ వెళ్ళిన యమునా గారికి యశి వెళ్ళిపోయిందని తెలిసి పండగ పూట ఆడపిల్లని కన్నీళ్లతో పంపించాను అని మనసు రోత పెడుతున్నా కాదు, ప్రాణాన్ని కాపాడి కవచంలా తనని జాగ్రత్త చేశాడు ఆది అని మళ్ళీ అదే మనసు ఊరటనిచ్చింది. మరుసటి రోజు యశిక వస్తుందని చూసిన యమునా గారికి ఆ రోజు ఆమె రాకుండా నిరుత్సాహం ఆవహిస్తే ఆగని మనసుతో ఇంటికి ఫోన్ చేసింది. గిరిజమ్మ ఫోన్ లిఫ్ట్ చేయగా యశి ఎందుకు రాలేదు అని అడిగింది. అమ్మాయికి నిండా జ్వరం అమ్మా, నిన్న సాయంత్రం వచ్చినప్పటి నుంచి మంచం కూడా దిగలేదు అనడంతో యమునా గారి ప్రాణం విలువెల్లాడింది. వెంటనే శివాతో యశిక ఇంటికి వెళ్ళింది. యమునా గారు వచ్చేసరికి వణుకుతూ ఉన్న యశిని చూసి ఏడుస్తున్నారు వాళ్ళ అమ్మగారు. తల్లి మనసు కదా, బిడ్డ అలా మంచం మీద పడి ఉంటే చూసి తట్టుకోగలదా?
ఆమె భుజం మీద చెయ్యి వేసిన యమున గారిని చూసి లేస్తూ రండమ్మా అని గిరిజమ్మకి కాపీ తమ్మని చెప్పింది. ఇప్పుడు అవేమీ వద్దని తమ ఫ్యామిలీ డాక్టర్ని తీసుకురమ్మని శివాని పంపించి యశికాని చూస్తూ తనే జ్యూస్ తాగించింది. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్తో పాటు హై ఫీవర్ తగ్గడానికి సెలైన్ కూడా పెట్టి మెడిసిన్ ఇచ్చి వెళ్తే ఆ రాత్రి తను అక్కడే ఉంటానని శివాని పంపేసింది. యశిక వెళ్ళిన దగ్గర నుంచి గదిలోనే ఉన్న ఆదిత్య హాల్లోకి వచ్చేసరికి శివ కనబడి అమ్మ ఎక్కడా అని అడిగితే యశిక ఇంట్లో ఉందని తనకి ఫీవర్ అని చెప్పాడు. విసుగ్గా గార్డెన్లోకి వెళ్ళాడు. టైం రాత్రి 11:30. కాలింగ్ బెల్ మోగడంతో ఈ టైంలో ఎవరని చూసిన గిరిజమ్మకి బ్లాక్ షర్ట్లో చంద్రుల ఎత్తైన దేహంతో కనిపించిన అతన్ని చూసి ఎవరు బాబు అంది. మా అమ్మ కోసం వచ్చాను అన్నాడు. యమున గారి పోలికలు ఆదిత్య ముఖంలో కనబడగానే గుర్తుపట్టిన ఆమె గదిలో అమ్మాయితో పాటే ఉన్నారు బాబు అని దారి ఇచ్చి తలుపు వేసింది. మీరు పడుకోండి అని చెప్పి బెడ్రూమ్ వరకు వెళ్ళిన ఆదిత్య తలుపు తీయబోతూ ఆగి వెనక్కి చూశాడు. మంచి నిద్రలో ఉన్న గిరిజమ్మ మళ్ళీ నిద్రలోకి జారిపోగా మెల్లిగా డోర్ తీసిన ఆదిత్యకి బెడ్ మీద గుండెల వరకు కప్పిన బ్లాంకెట్లో ఒక సైడ్ పడుకుని ఎర్రని చంపతో కనబడింది యశి. తల్లి కోసం వెతికిన అతనికి సోఫాలో కనబడ్డారు యమున గారు. అక్కడ పట్టు పరుపులు వదిలేసి ఇక్కడ ఇలా చిన్న సోఫాలో పడుకున్న తల్లిని చూసి కోపం వచ్చిన ఆమె ఎందుకు ఎవరి కోసం వచ్చింది అర్థం అయ్యాక అతని కోపం తామరాకు మీద నీటి బొట్టులా జారింది. సన్నని మూలుగు శబ్దానికి తిరిగి చూసిన అతనికి వణుకుతూ కనబడింది ఆమె. తల్లి గాఢ నిద్రలో ఉందని గ్రహించి వెళ్ళాడు యశి ముందుకు. ప్లీజ్, నేను కావాలని చేయలేదు. నా ఫ్రెండ్ ధనుష్ జాబ్ కోసం మీతో ఎలా మాట్లాడాలి, మిమ్మల్ని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తూ చూసుకోలేదు. చేసిన మేలుకి కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి ఆవేశంలో మిమ్మల్ని చేసుకున్నాను. నేను నిజంగా ఇడియట్ని కదా. మీరంటే ఇంటా బయట ఎంతమందికి హడాల్. అలాంటిది నేను ఇలా చేశాను. మీరు తలుచుకుంటే ఆ క్షణమే నన్ను చంపేసి ఉండేవారు. కానీ మీరు అలా చేయలేదు. అక్కడే మీరంటే అర్థమయ్యింది. అప్పుడే కాదు, నేను చేరిన ఇన్ని రోజులు నాతో ఎప్పుడు మీరు తప్పుగా హద్దు మీరి కాదు అస్సలు చెడుగా బిహేవ్ చేయలేదు. మీరు అధికారం హక్కు కమాండింగ్ చూపిస్తుంటే తిట్టుకున్నానే కానీ మీ క్యారెక్టర్ని ఎప్పుడు మరో విధంగా అనుకోలేదు. కాలుతున్న ఓని చూసినప్పుడే క్షమించమని అడగాలి అనుకున్నాను. కానీ మీరు ఆ అవకాశం ఇవ్వలేదు. ప్లీజ్ క్షమించండి ఆదిత్య గారు అని నిద్రలోనే కలవరిస్తూ చెబుతున్న యశి మాటలని వింటున్న ఆది మోకాళ్ళ మీద కూర్చొని ఎర్రగా కమిలిన చెంప చూస్తూ చిన్నగా మునివేళ్లతో నిమరగా అచ్చు తేలిన తన చేతి వేళ్ల గుర్తులు తనకే తెలిసాయి. నొప్పి అలా అనొద్దు అంటూ ఆదిత్య చేతిని చెంప కింద పెట్టుకుంది. మెల్లిగా చేతిని విడిపించుకుని ఫోన్ తీసి శివాకి కాల్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళిన ఆదిత్య అతనితో మాట్లాడాక ఎలా వచ్చాడో అలాగే తిరిగి వెళ్ళిపోయాడు. ఉదయం యశిక లేచేసరికి పక్క టేబుల్ మీద బుట్టల నిండా ఫ్రూట్స్, డజన్ల కొద్దీ ప్యాకెట్స్, నట్స్, మెడిసిన్స్ కనబడి తల్లిని అడిగింది. యమున గారు ఇచ్చి వెళ్ళారు. మనవరాలకి బాగోలేదని ఫోన్ వచ్చిందని హడావిడిగా వెళ్ళారు. అంతేకాదు, నీకు పూర్తిగా నయం అయ్యే వరకు డ్యూటీకి రావద్దని చెప్పారని చెబుతూ చంప నొప్పి తగ్గిందా, మందు రాయనా, అయినా గ్రిల్స్ గేట్ని అలా ఎలా గుద్దేసుకున్నావే అని మళ్ళీ అష్టకం చదువుతుంటే, లేకపోతే తను చేసిన పొరపాటు తల్లికి చెప్తే ఖాళీగా ఉన్న మరో చంప మీద పిడక వేస్తుందని తెలుసు కదా పాపకి. సో మ్యాటర్ మార్చి చెప్పింది. అదా పూజ జరిగి ఇంట్లో పొగ ఉండి చూసుకోలేదమ్మా. ఇక ఆ సంగతి వదిలే కానీ ఇంకెవరైనా వచ్చారా ఇక్కడికి అడిగింది చంప తడుముతూ ఏదో స్పర్శని అనుభూతిని పొందుతూ. లేదే, ఎవరూ రాలేదు అని గిరిజమ్మ నేను కూరగాయలకు వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చారా అని హాల్ క్లీన్ చేస్తున్న గిరిజమ్మని అడుగుతుంటే సహజంగా ఉన్న మతిమరుపుతో లేదమ్మా ఎవరు రాలేదే అంది ఆమె తల గోక్కుంటూ. జ్వరం కాస్త తగ్గడంతో హాట్ వాటర్ బాత్ చేసుకుని టిఫిన్ చేసి మెడిసిన్ వేసుకుని బాల్కనీలో చైర్ వేసుకుని కూర్చుంది. ఆలోచనలతో అలాగే కళ్ళు మూసుకుంది. పూర్తిగా నయమైన యశిక 4 రోజుల తర్వాత ప్యాలెస్కి వెళ్ళడానికి రెడీ అయ్యింది. ముందు రోజు రాత్రి డ్రైవర్కి ఫోన్ చేసి మార్నింగ్ రమ్మని చెప్పింది. యమున గారు కూడా వచ్చేశారని తెలిసి ఎప్పట్లో ప్యాలెస్లోకి ఎంటర్ అవుతుంటే నా కళ్ళకి కనపడితే చంపేస్తాను ఆదిత్య వార్నింగ్ గుర్తొచ్చి అన్నా సార్ ఇంట్లో ఉన్నారా అని అడిగింది. తెలీదమ్మా, నేను కూడా ఈరోజే వస్తున్నాను, లీవ్ ఇచ్చారు నాకు కూడా అన్నాడు అతను. చిన్న నిట్టూర్పుతో లోనికి వెళ్ళిన యశికాకి దివ్య, నవ్య కనిపించారు హాల్లో. యశి అని సంబరంగా కేరింతలు కొడుతూ వెళ్ళి యశి కాళ్ళను చుట్టేసింది దివ్య. తన ముందు కూర్చొని చంప మీద ముద్దు పెట్టి హౌ ఆర్ యు దివ్య అంది. ఐఎమ్ ఫైన్, నీకు ఫీవర్ అని గ్రాని చెప్పింది, ఎలా ఉందని చిన్న చేతులతో నుదురు తాకింది.
బాగుందని తనని ఎత్తుకొని ఏమైంది నవ్య గారు దివ్యకి అంది. వైరల్ ఫీవర్, అందున పాపకి ఫిట్స్ వచ్చాయి. భయంతో అమ్మని పిలిచాను. ఇప్పుడు బాగుంది అని అమ్మ అంతా చెప్పింది. ఆదిత్య చేసిన దానికి నేను అంటున్న తనని ఆపి, నేను చేసిన పొరపాటు కూడా ఉందండి, లిమిట్ అని యమునా గారు దివ్యాని టిఫిన్ చేసావా అంది. నో అంది తల అడ్డంగా ఊపి. నేను ఫీడ్ చేయించనా అని తన మెడ చుట్టూ చేతులు వేసిన దివ్యాని ఎత్తుకొని కిచెన్లోకి వెళ్ళింది. యశి వస్తే దివ్య గురించిన చింత లేని నవ్య గత 4 రోజులుగా లేని నిద్రకు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది. హాల్లో ఉంటే ఆదిత్య ఏ క్షణంలో వచ్చినా అతని కంటపడటం ఖాయమనుకొని దివ్యాని ఎత్తుకొని బ్యాక్ యార్డ్కి వెళ్ళింది. ఆమె ఊహ నిజం చేస్తూ వచ్చిన ఆదిత్య నేరుగా గదిలోకి వెళ్ళిపోయాడు. అతను వచ్చాడని తెలిసి లంచ్ టైం వరకు బయటే తారాడిన యశిని దివ్య లోనికి లాక్కుని వెళ్తుంటే, నేను ఇక్కడే ఉంటాను దివ్య, నువ్వు వెళ్ళంటూ ఆదిత్య ఎక్కడ వచ్చేస్తాడోనని చుట్టూ చూసింది. మనం గేమ్స్ ఆడుకుందాం దా అని హాల్లో గుట్టగా పోసిన టాయ్స్ ముందు కూర్చోబెట్టి ఆటలు మొదలు పెట్టగా నిద్ర లేచి నవ్య రావడంతో లంచ్కి కిందకు వచ్చిన ఆదిత్యకి బుర్కాలో కింద ఉన్న యశిక కనబడింది. అతని నుదురు ముడిపడగా నవ్య ఎవరు తను అన్నాడు. నా ఫ్రెండ్ యశి మామ అంది దివ్య గట్టిగా. ఒక్క క్షణం నవ్వు తన్నుకు వచ్చిన పైకి చూపించక ఎప్పట్లా గంభీరమైన వాక్తో ముందుకు వచ్చాడు. నల్లగా నిగనిగలాడుతూ మెరుస్తున్న అతని పొడవాటి షూ చూస్తూ చెమటలు పడుతున్న యశిక తల నేలకి రాసిచ్చినట్టే వంచేసింది.